హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఆదిలాబాద్లో జరిగే ఎగ్జిబిషన్ చూడడానికైతే వచ్చాము. మా విలేజ్ నుంచి జస్ట్ ఒక అరగంట జర్నీ ఉంటుంది ఎగ్జిబిషన్ దగ్గరికి, అంతే. ఎగ్జిబిషన్ చూడడానికైతే ఈరోజు వచ్చేసాము. చూసారా, ఇదైతే బయట, ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ అయితే తీసేసుకున్నాము. ఫస్ట్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. టికెట్ అయితే ఈచ్ 1 మెంబర్స్కి 80 రూపీస్ అండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అంతేనండి ఎంట్రీ టికెట్ లోపలికి వెళ్ళడానికి. చూడండి, ఇక్కడ ఇవన్నీ ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇక్కడ సెట్ చేశారు. మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఇక్కడ. ఆ తర్వాత లోపలికైతే వెళ్ళాము. ఇలా మనం ఫొటోస్ తీసుకోవడానికి బయట సెట్ అంతా చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసారా, ఎంట్రీలో ఈ పెద్ద గొరిల్లా ఎంత బాగుందో. దీన్ని చూసైతే మా బాబు చాలా భయపడిపోయాడు. మళ్ళీ మేము కాస్త వాడికి నచ్చజెప్పి లోపలికైతే తీసుకెళ్ళాము. లోపలికి రానని ఏడ్చాడు చాలా, ఈ గొరిల్లాని చూసి భయపడి. ఇదైతే ఎంట్రీ అండి, ఇందులోంచే వెళ్ళాలి లోపలికి. ఇలా ఎంట్రీలోనే మనకి ఇక్కడ వాటర్ ఫాల్ లాగా ఇక్కడ ఒక థీమ్ అయితే ఉంది. ఈసారి ఎగ్జిబిషన్ థీమ్ అయితే నయాగరా వాటర్ ఫాల్స్ థీమ్ అంట. మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తామండి ఎగ్జిబిషన్ చూడడానికి. ఇది డిసెంబర్ 15th నుండి జనవరి 15th వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ 1 month ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది ఉంటుందండి. ఇలా ఎంట్రీ నుండి రాగానే అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని ఇలా లోపలికి షాపింగ్ మాల్స్ ఉండే వాటి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి. చూడండి, ఇదైతే పాన్ సెంటర్. అలాగే ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఎగ్జిట్వి, బయటకు వెళ్ళేవి. ఇక్కడ చూడండి, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చాయి. ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకునే వస్తువులు, అలాగే ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. నేను తీసుకున్నాను మా పాప కోసమని. చూడండి, ఇక్కడ ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కాస్త డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఇలాంటివి కూడా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉందండి. ఇక్కడ చూడండి, ఈ డాల్స్ కీ చైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అందుకనే వీటిని కూడా వీడియో తీశాను. ఎగ్జిబిషన్లో అన్నీ చాలా బాగున్నాయండి. మేమైతే ఒక 2 hours వరకు ఉన్నాము లోపలే. ఇక్కడ చూడండి, ఈ సిరామిక్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను కూడా కొన్ని ఇంట్లోకి కావాల్సినవి అయితే తీసుకున్నాను. మెయిన్గా ఈ సిరామిక్లో ఇలా చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదండి, ఇవైతే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఈ ప్లేట్స్ కూడా బాగున్నాయి. మనకి నార్మల్గా పిల్లలకి స్నాక్స్ అవి వేసి ఇవ్వడానికి బాగుంటాయి కదా. ఇక్కడున్న బాక్స్లోంచి నేను కొన్ని బాక్సెస్ అయితే తీసుకున్నానండి. నాకు బాగా నచ్చాయి ఈ కలెక్షన్. ఈ గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఈ సెట్స్ కూడా బాగున్నాయి. ఏవైనా సరే 6 pieces సెట్ ఉంది ఇక్కడ. ఈ చిన్న కప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఈ సిరమిక్ ఐటమ్స్ షాప్ అయితే చాలా పెద్దగా ఉంది. దీని తర్వాత ఇక్కడ చూడండి, మనం బ్రేస్లెట్స్ కానీ ఇలా మధ్యలో మట్టి గాజులు వేసుకొని అటు ఇటు సైడ్స్కి వేసుకునే బ్యాంగిల్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ షాప్ అయితే పికిల్స్ అండి. ఇక్కడ చూడండి, వాచెస్, అలాగే పిల్లలకు కావాల్సిన గ్లాసెస్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ కూడా మెయిన్గా ఆడవాళ్ళకి కావాల్సిన ఐటమ్సే ఎక్కువగా ఉన్నాయండి. అలాగే చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, హెయిర్ క్లిప్స్, బ్యాంగిల్స్. అలాగే ఇక్కడ చూడండి, ఇది వేరే షాప్ అండి. ఇక్కడ ఈ వెజిటేబుల్స్ చాప్ చేసుకునేది, డిఫరెంట్ స్టైల్లో కట్ చేసేది ఉందండి. చాలా బాగుంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, ఇదైతే స్పెషల్ ఓన్లీ వుడ్ ఐటమ్స్ ఉండే షాపేనండి.
అన్నీ వుడ్తో తయారు చేసినవే ఇవి. మనకి ఇంట్లో కావాల్సిన స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే పోపుల డబ్బా లాంటివి, మనం చపాతీ చేసుకునే కర్రలు, అలాగే వుడెన్ స్పూన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇవైతే టాప్స్, మనం వేసుకునే టాప్స్. ఇవైతే టీ కప్స్. ఈ టీ కప్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. మీరు ఆదిలాబాద్లో ఉండే వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం ఇంట్లోకి యూజ్ చేసుకునే ప్రతి ఐటమ్స్ ఉన్నాయండి. స్టోరేజ్ బాక్సెసే కానీ, ఇలా రంగోలి వేసుకునే బాక్సెస్ కానీ, మసాలా బాక్సెస్, అలాగే మనం ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారండి. చాలా చాలా బాగున్నాయి. అలాగే పిల్లలకు కావాల్సినవి కూడా చాలా ఐటమ్స్ ఉన్నవి ఇక్కడ. ఇక్కడ చూడండి, కిచెన్లో వాడుకునే స్టోరేజ్ బాక్సెస్, అలాగే డోర్ మ్యాట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి, మనం కార్లో బ్యాక్ సైడ్లో అరేంజ్ చేసుకోవడానికి ఇలా టెడ్డీ బేర్స్ అన్నీ చాలా బాగున్నాయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, నాకు మెయిన్గా ఈ షాప్లో నచ్చింది అయితే ఇక్కడ ఫ్లవర్ వాజ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మనం చిన్నగా ఇలా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి కానీ, అలాగే మనం కుకింగ్ చేసేటప్పుడు కిచెన్లో ఏదైనా విండో ఉంటే అక్కడ పెట్టుకోవడానికి కానీ చాలా సూటబుల్గా ఉందండి ఈ కలెక్షన్ అయితే. ఈ ర్యాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కానీ ఆల్రెడీ నా దగ్గర ఉంది. నేను ఆన్లైన్లో తీసుకున్నాను, అందుకనే తీసుకోలేదు. స్టోరేజ్ బాక్సెస్ అయితే చాలా వెరైటీ కలెక్షన్ ఉంది ఇక్కడ. ఈ ఫ్లవర్ వాజెసే నేను ఇందాక మీతో చెప్పింది. చాలా బాగున్నాయి కదా. ఇవైతే ఏది తీసుకున్నా కూడా ఈచ్ వన్ 100 రూపీస్. కొంచెం పెద్దవైతే ఈచ్ వన్ 150 రూపీస్ ఉంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించాయి నాకైతే. చూడండి, ఇక్కడ అన్నీ మనం ఇంట్లో దాదాపుగా డైలీ యూజ్ చేసే వస్తువులే ఉన్నాయండి. ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ కానీ, ప్లేట్స్ కానీ, ఇలా బాక్సెస్ కానీ. ఇదైతే చిన్న డస్ట్బిన్ అండి, చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడున్న ప్రతి ఐటెం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూడండి, ఐరన్ కడాయిస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మన పొంగనాలు వేసుకునే పాత్ర కూడలు ఉన్నాయి. అలాగే ఈ పోపు వేసుకునేవి, మనం ఏదైనా ఫ్రై చేసుకోవడానికి ఫ్రై ప్యాన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఈ కీ చైన్ హోల్డర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే ఈ బ్యాంగిల్స్ బాక్సెస్ కూడా నచ్చాయి నాకైతే. ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. మనం ఎవరికైనా గిఫ్టింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఎవరివైనా గృహప్రవేశాలున్నా ఏమున్నా కూడా గిఫ్ట్ చేయడానికి అయితే చాలా బాగుంటాయి ఫోటో ఫ్రేమ్స్. అలాగే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్, పర్సెస్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్లీ ఈ ఎగ్జిబిషన్లో ఆడవాళ్ళకి కావాల్సిన వస్తువులే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ హెయిర్ క్లిప్స్ చూడండి, ఇది కూడా కలెక్షన్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఈ మట్టి పాత్రలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. చిన్న చిన్న రాధాకృష్ణుల విగ్రహాలు, అలాగే మనం ఇంట్లోకి యూజ్ చేసుకునే టీ కప్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, మట్టితో తయారు చేసినవేనండి. చాలా చాలా బాగున్నాయి. ఇవి కూడా వంట చేసుకోవడానికి కావాల్సినవి కూడా ఉన్నాయి, మట్టితో తయారు చేసినవే. వీళ్ళకి ఆదిలాబాద్లోనే సపరేట్ షాప్ కూడా ఉందంట. ఒకసారి విజిట్ చేయండి మీకు కనుక నచ్చితే. చూడండి, ఇక్కడ మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా డెకరేషన్ ఐటమ్స్ కూడా మట్టితో తయారు చేసినవి ఉన్నాయి.
అలాగే దాని పక్కనే ఈ వాటర్ బాటిల్స్ షాప్ అయితే ఉందండి. సపరేట్గా ఓన్లీ వాటర్ బాటిల్స్ కోసమే సపరేట్గా షాప్ అయితే ఉంది. మేము ఇందులోంచి 2 బాటిల్స్ అయితే తీసుకున్నామండి మా పిల్లల కోసమని. అలాగే ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయండి. చూడండి, గేమ్స్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మనం ఇక్కడ బాల్తో వీటిని పడగొట్టాలి, గ్లాసెస్ని. 1 ఛాన్స్కి 10 రూపీస్ అంట. అలాగే ఈ రింగ్స్ గేమ్ కూడా, ఇదైతే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది కదా. మనం రింగ్స్ ఏ ఐటెం పైన వేస్తే అవి మనమే తీసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో సిరమిక్ ఐటమ్స్ షాప్ అయితే ఉందండి. అలాగే ఈ షాప్ పక్కనే ఇక్కడ గన్ షూటింగ్ది కూడా ఉందండి. మనం బెలూన్స్ షూట్ చేస్తాం కదా, అది కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇదేనండి, ఈయన షూట్ చేస్తుంటే చూశాను నేను. బట్ తగలేదు, మిస్ అయిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయండి. అలాగే ఇటు చివరికి వచ్చేసరికి ఇక్కడ జాయింట్ వీల్స్ కానీ, అలాగే ఇక్కడ కొలంబస్ కూడా ఉందండి. చూడండి, ఇదైతే పానీపూరి బండి. పానీపూరి కూడా తిన్నాం మేము, చాలా టేస్టీగా ఉంది. అలాగే ఈ జాయింట్స్ వీల్స్, ఈ పెద్దదైతే నాకు చాలా బాగా నచ్చింది, కానీ నాకు భయం, నేనైతే ఎక్కను ఎప్పుడు కూడా. ఈ చిన్నవైతే చిన్న పిల్లలు ఎక్కడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, పీచ్ మిఠాయి, ఇది తయారు చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే ఇక్కడ పొటాటో ట్విస్టర్ కూడా ఉంది. ఇదైతే మేము టేస్ట్ చేయలేదు, అది ఆయిల్ చాలా బాగాలేదు. ఇది చూడండి, స్మోక్ బిస్కెట్ అంట. ఈ పాప ట్రై చేస్తుంటే నేను వీడియో తీశాను. తింటుంటే నోట్లోంచి స్మోక్ అలా వస్తుంది కదా. 1 కప్ బిస్కెట్స్ వచ్చేసి 50 రూపీస్ అంట. ఈ స్మోక్ బిస్కెట్స్ ఉన్న బండి దగ్గరే ఈ బ్రేక్ డ్యాన్స్ అయితే ఉందండి. చూడండి, ఇదే కూలింగ్ స్మోక్ బిస్కెట్స్. అలాగే ఇది కొలంబస్, చూడండి ఎంత పెద్దగా ఉందో. నాకైతే దీన్ని చూస్తుంటేనే భయం వేసింది. నేను ఇవైతే ఏమీ ఎక్కనండి, ఓన్లీ చూడ్డానికే వస్తాను ప్రతి సంవత్సరం కూడా. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ చివర్లో తినడానికి ఒక చైనీస్ రెస్టారెంట్ లాంటిది కూడా ఉండిందండి. మేమైతే ఏమీ తినలేదు, అందులో ఫుడ్ బాగాలేదు. అలాగే బయటకు వచ్చాక కూడా ఇక్కడ వ్యూ చాలా బాగుందండి. ఫొటోస్ దిగడం కోసమే అరేంజ్ చేశారు. అంతేనండి, ఈ ఎగ్జిబిషన్ అయితే మనం ఎగ్జిట్కి వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.